ఈరోజు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 41వ వర్ధంతి. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు జాతీయోద్యమ నాయకులు, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించిన స్వాతంత్ర సమరయోధులు, అట్లాగే దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించినటువంటి గొప్ప నాయకులు. తెలంగాణ ప్రాంతంలో నైజాం పరిపాలన కొనసాగుతున్న రోజుల్లో వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, అట్లాగే భూ సమస్య మీద పెద్ద ఎత్తున కూడా రైతాంగాన్ని సమీకరించి సాగినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించి పెద్ద ఎత్తున భూమి కోసం, భుక్తి కోసం, అట్లాగే శ్రామిక జన విముక్తి కోసం ఈ గడ్డ మీద పోరాడినటువంటి గొప్ప నాయకులు. అట్లాగే పార్లమెంటరీ రాజకీయాలలో కూడా పార్లమెంటులో తొలి ప్రతిపక్ష నాయకులు కామ్రేడ్ సుందరయ్య గారు. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడిగా కామ్రేడ్ సుందరయ్య గారు అనేక విలువలతో కూడినటువంటి రాజకీయాల్ని ప్రజల ముందు ఉంచినటువంటి గొప్ప నాయకులు. ఈరోజు ఒక ఎమ్మెల్యేనో ఎంపీఓ అయితే హంగు ఆర్భాటాలు మనం చూస్తున్నాం. కానీ కామ్రేడ్ సుందరయ్య గారు అంత గొప్ప నాయకులుగా ఉండి, తొలి ప్రతిపక్ష నాయకులుగా ఉండి అతి సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపిన విషయం కూడా చరిత్రలో మనం చూస్తాం. పార్లమెంటుకు సైకిల్ మీద వెళ్ళి ప్రజల సమస్యల్ని అధ్యయనం చేసి ఆయన పనిచేసినటువంటి విలువలు ఇప్పుడు అనేక మంది రాజకీయ నాయకులు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితి. అట్లాగే ముఖ్యంగా కమ్యూనిస్టు ఉద్యమాన్ని కాపాడడంలో, పార్టీని పునర్నిర్మాణం చేసి 1964లో సిపిఎం పార్టీ తొలి ప్రధాన కార్యదర్శిగా కూడా వారు విశేషమైనటువంటి సేవలు అందించారు. అందుకని ఆ కామ్రేడ్ యొక్క ఆశయ సాధన కోసం కార్యకర్తలందరూ కూడా పునరైక్యతం కావాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.